మొదటి విజయం తర్వాత విశ్రాంతి తీసుకోవద్దు. ఎందుకంటే మీరు రెండోసారి ఓడిపోవచ్చు. మనిషి పరుగు నిలకడలేని పరుగు, గమ్యాన్ని చేరాలన్న పరుగు, అలసట మరిచి ఆనందం విడిచి, ఏమి కావాలో తెలియక, తెలిసింది పొందక, స్థిమితం లేని మనస్సుతో ఏదో పొందాలని, ఇంకేదో కావాలని పరుగు, ఆగని పరుగు, అలుపెరగని పరుగు. పాజిటివ్ గా ఉంటే శబ్దం సంగీతం అవుతుంది, కదలిక నాట్యం అవుతుంది, చిరునవ్వు ఓ హాస్యమవుతుంది, మెదడు ధ్యాన మందిరంగా మారుతుంది, జీవితం ఓ సంబరంగా ఉంటుంది. నువ్వు ఏడవాలి అంటే ఒంటరిగా ఏడవు, నువ్వు నవ్వాలి అనుకుంటే నలుగురితో కలిసి నవ్వు. ఎందుకంటే నలుగురితో కలిసి ఏడిస్తే నటన అనుకుంటారు, ఒంటరిగా నవ్వితే పిచ్చోడు అనుకుంటారు. ఆనందమైన, అనుబంధమైన, ప్రేమైన, శత్రుత్వమైన ఏదైనా సరే శాశ్వతంగా ఉండిపోదు. ఈ రోజులా రేపు ఉండదు, రేపటిలా ఇంకో రోజు ఉండదు. సమయాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మారడం సహజం. ఆ మార్పుని అంగీకరిస్తూ కష్టమైనా సరే మనము మారక తప్పదు. నేనిలాగే ఉంటాను అంటే ఒప్పుకునే మనుషులుండరు, ఒంటరితనం తప్ప. ఎదుటి వ్యక్తి నుండి ఏదైనా ఆశించావో భంగపాటు తప్పదు అని గుర్తుంచుకో. ఖచ్చితంగా ఏదో ఒక టైంలో ఆశ నిరాశనే కలిగిస్తుంది. సో ఆశించడం ఎంత తక్కువ స్థాయిలో ఉంటే అంత సంతోషంగా, మనశ్శాంతిగా ఉండగలం. నీ ఆశయానికి దూరం చేసేది ఏదైనా, ఎవరైనా సరే దూరం పెట్టు. అది చివరకు నువ్వు అయినా సరే. మనల్ని ఆకర్షించి, ప్రలోభపెట్టి, మనకు తాత్కాలిక ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇచ్చే విషయాలే మన పాలిట విషప్రాయాలై మన జీవితాలను విషాదంలో ముంచేస్తాయి. ఆకర్షణ, చెడు అలవాట్ల ప్రలోభాల కారణంగా మన దృష్టి మరల్చబడుతుంది. మనిషి యొక్క లక్ష్యాన్ని, ఏకాగ్రతను భగ్నం చేసే పరిస్థితులు, ప్రలోభాలు అడుగడుగునా ఎదురవుతూనే ఉంటాయి. దృష్టి మరల్చక లక్ష్యం వైపు వెళితే ఓకే, దృష్టి మరలిందో జీవితం ఖచ్చితంగా విషాదమయం అవుతుంది. చినుకు చిన్నదే కావచ్చు, కానీ భయపడకుండా ఇంత పెద్ద భూమిని ఢీకొని అది పడ్డ చోట ఒక చిన్న శబ్దపు యుద్ధాన్నే సృష్టించి తన సత్తా ఏంటో చూపిస్తూ, ఇంత పెద్ద మనిషివి నువ్వు ధైర్యంగా కష్టాలను ఎదుర్కొని నీ లక్ష్యాన్ని చేరుకోలేవా? అందులో అద్భుతాలు సృష్టించలేవా? ఉపకారం చేసే వాళ్లను తరతరాలు గుర్తించుకుంటారు, ఈ మేలు చేయని వాళ్లను ఎవరూ గుర్తించుకోరు. ప్రతి చినుకు ముత్యం కాకపోవచ్చు, ప్రతి అడుగు గమ్యం చేరకపోవచ్చు, ప్రతి మనిషి మనస్సుకు దగ్గర కాకపోవచ్చు, కానీ మన ప్రయత్నంలో లోపం ఉండకూడదు. చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు, పువ్వులు, పళ్ళు వస్తుంటాయి, రాలిపోతుంటాయి. అలాగే నువ్వెంత నీతిగా బ్రతికినా కష్టాలు, కన్నీళ్లు వస్తుంటాయి, పోతుంటాయి. అక్కడ నువ్వు నేర్చుకోవాల్సింది తడబడటం కాదు, నిలబడటం. అప్పుడే నువ్వు మహోన్నత శిఖరాలకు ఎదగగలవు. మనస్సుకు తనకి తానుగా సర్ది చెప్పుకోవటం, వాస్తవాలు అంగీకరించటం అలవాటు చేసుకున్నాక ఎంత పెద్ద భారం, ఎంత లోతు బాధ ఉన్నా మనిషిని అణువంత కూడా తొనకనివ్వదు, వనకనివ్వదు. ఆలోచనలు, ఆశయాలు, ఆవేశాలు, అవమానాలు, అనుభవాలు, అనుభూతులు, పట్టి పీడించే జ్ఞాపకాలు, గెలిపిస్తూ ఓసారి, గేలి చేస్తూ ఇంకోసారి, నవ్విస్తూ ఓసారి, నడిపిస్తూ మరోసారి, ఓదారుస్తూ ఓసారి, ఓడిస్తూ మరోసారి, ప్రతి క్షణం మన నీడల్లే ఉన్నప్పుడు ఇక జీవితంలో ఒంటరితనానికి చోటెక్కడిది? ఒక గ్రామంలో ఏనుగు వెళుతుంటే కుక్కలు మరుగుతున్నాయట. ఇప్పుడు ఆ ఏనుగు ఆ కుక్కలను తరుముకుంటూ ఉంటే తన గమ్యం చేరుకోలేదు. అలాగే సమాజంలో కొందరు మన గురించి వాళ్ళకి నచ్చినట్టు అంటుంటారు. మనం వాటిని పట్టించుకోకూడదు, మన పని మనం చూసుకోవాలి. తలుపు తెరవని గెలుపు కోసం మలుపులెన్నో దాటుకొని నీ వస్తున్నా, దారి చూపే దివ్వె పట్టి చుట్టుముట్టిన చీకటిలో నీ వెళ్తున్నా,
కఠినమైన రాతి నేల కండరాలను కోస్తున్నా, రక్తం చిందిస్తూ నే వెళ్తున్నా, ఎందరెందరో గమ్యమెరుగనిక నేల కొరిగిన నిశ్చలముగా గెలుపుకై నే వెళ్తున్నా. ఎప్పుడు ఆత్మవిశ్వాసంతో ఉండండి. మీ లైఫ్ కి ఒక ప్రత్యేక కారణం ఉందని బలంగా విశ్వసించండి. మనస్ఫూర్తిగా అనుకున్న దానికోసం కష్టపడండి. మంచి సంబంధాలను, ఎమోషన్స్ ను, ఫీలింగ్స్ ను కలిగి ఉండండి. జీవితంలో మిమ్మల్ని మరో మెట్టు పైకి తీసుకెళ్లగలిగే నిర్ణయాలు తీసుకోండి. మీ జర్నీలో ఎదురయ్యే ప్రతి క్షణాన్ని, అనుభూతిని పూర్తిగా ఎంజాయ్ చేయండి. జీవితం అంటే నేర్చుకోవటమే కాదు, జీవితం అంటే ఎదగడం కూడాను. జీవితంలో ఎప్పుడు ఏది రావాలో అది తప్పకుండా వస్తుంది. ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతకాలం మాత్రమే ఉంటుంది. ఎప్పుడు ఏం వదిలిపోవాలో అప్పుడే పోతుంది. ఇందులో దేనిని నువ్వు ఆపలేవు. నీ చేతిలో ఉన్నది ఒక్కటే, నీతో ఉన్న వాటి విలువ తెలుసుకొని నువ్వు జీవించడమే. స్వయం కృషితో పైకొచ్చిన వారికి ఆత్మవిశ్వాసం ఉంటుంది, కానీ అహంకారం ఉండదు. ఆశతో ఉన్నవారు ఆనందం కోసం ప్రాకులాడుతారు. ఆశయంతో ఉన్నవారు అభివృద్ధికై ప్రాకులాడుతారు.